ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 18వ అధ్యాయం 48వ చరణం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శత్రువుల చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. మీ మీదికి ఎంతమంది అయితే లేస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే మిమ్మల్ని చూసి నిందిస్తూ ఉన్నారో, ఎంతమంది మిమ్మల్ని చూసి అసూయపడుతూ ఉన్నారో, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. వారి ఎదుటనే మిమ్మల్ని ఎత్తుగా హెచ్చించబోతూ ఉన్నాడు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత బలాత్కారం చేసి మీ జీవితంలో మీకున్న దాన్ని దోచుకోవాలని, మిమ్మల్ని ప్రాణం తీయాలని, మీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేయాలని బలాత్కారం చేయు మనుషుల మధ్య మీరు చిక్కబడి ఉన్నట్లయితే దేవుడు వారిలో నుండి వాటి ఒక భయంకరమైన పరిస్థితి నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, మీ తలను పైకెత్తి మిమ్మల్ని హెచ్చించి, బలాత్కారుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ప్రతి ఒక్కరు నాయన వారి చుట్టూన్న పరిస్థితుల వైపు చూడకుండా నీ వైపు చూసే బిడ్డలుగా ఉందురుగాక. దేవానికి స్తోత్రం. వారి శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించండి. దేవ, వారి మీదకి లేచి వారిని దేవాని స్తోత్రం ఎత్తుగా నీవు వారి కంటే ఎత్తుగా మీరు వారిని హెచ్చించి, బలాత్కారుల చేతిలో నుండి విడిపించి మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. దేవ, వారు పరిస్థితుల వైపు చూడక నీ వైపు చూస్తూ, దేవాని స్తోత్రం తన చుట్టూన్న శత్రువులందరి వైపు నాయన చూడక నీ వైపు చూసేవారుగా ఉండుటకు సహాయం చేసి, బలపరిచి ఆశీర్వదించి నీ సన్నిధి నుంచి నీ కృప ద్వారా వారి జీవితంలో గొప్ప మేలు జరిగించండి. నజరేయుడైన యేసు నామమున వారు దీవించబడుదురుగాక. వారికి నాయన స్తోత్రం క్షేమము కలుగునుగాక, భద్రత కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. దేవానికి స్తోత్రం వారు హెచ్చింపబడుదురుగాక. దేవ, మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని సెలవిచ్చావు. మీ శత్రువులు ఎదుట మీకు భోజనం సిద్ధపరుస్తానన్నావు. అలాంటి నీ వాగ్దానము చేత వారిని నింపి వారి శత్రువులందరి చేతిలో నుండి విడిపించి జయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.